అందరం కలిసి చేసిన ఈ అందమైన వాసి సముదాయం అంతా ఎక్కడో ఒకడు వచ్చి ఎత్తుకుపోతుంటే చూసి అన్యాయం అన్యాయం అంటే అనుభవించండి మీ కర్మ అని అంటాడు. పొద్దు పొడిచి పొద్దు గడిచేదాకా ఎద్దుల్లాగా పనిచేసే మమ్మల్ని మొత్తుల్ని మొరటుల్ని చేసి ముద్దకు కూడా దూరం చేశాడు. ఘోరం ఇది, దారుణం ఇది అని అంటే అడుగు దాటారా తంటాను అని అంటాడు. భరించడం కష్టమైపోయి పనిముట్లు కిందన పడవేసి చేయలేము, చస్తున్నాము, జీవనానికి ఆసరా చూపించమంటే నోరు మూసి జోడు తీసుకొట్టి దౌర్జన్యానికి దౌర్జన్యం అని అంటాడు. ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా సరే విద్యా, వైద్యం, న్యాయం అనే మూడు కాకుండా మనం ఇంక ఏది చూసి ఓటేసినా సరే ఆ దేశానికి కానీ ఆ రాష్ట్రానికి కానీ ఇదే గతి సంభవిస్తుంది. ఆలోచించండి.